సలహాలన్నీ కూడా స్వీకరించాల్సిందిగా మన తోటి సోదర సభ్యులకు అందరికీ ఒకసారి వేదిక దగ్గరకు రావాల్సిందిగా, వేదిక మీద ఉన్న ఎక్స్ట్రా పర్సన్స్ కూడా కింద కూర్చుంటే బాగుంటది, వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. వనస్థలిపురం కమ్మ సేవా సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, 35వ కార్తీక మాస వనభోజన కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరంలో కమ్మ సంఘాలు మొట్టమొదటిగా బిల్డింగులు కట్టుకున్నాయి 3 ఒకటి వనస్థలిపురం, ఒకటి అమీర్పేట, మూడోది ఏఎస్ రావు నగర్. ఇప్పుడు మా మిత్రుడు 2000 గజాల్లో గొప్పగా కడుతున్నాడు, అది వేరే విషయం. అలాగే మిగిలిన సంఘాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్లు మంచి చెడు జరుగుతూ ఉన్నాయి. అది చెప్తా, జరుగుతూ ఉన్నాయి. మనం వనభోజన కార్యక్రమాలు పెట్టుకునేది దేనికి కోసం అనేది ముందు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాలు, మనం ఎక్కడెక్కడి నుంచి వచ్చామో, ఏ ప్రాంతాల నుంచి వచ్చామో తెలియదు చాలా మందికి. అందుకోసం పక్కన ఉంటున్నా కూడా తెలియని పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఇటువంటి కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అందరి కలయిక, ఈ కలయిక మూలంగా సంబంధ బాంధవ్యాలు, మంచి చెడు అందరిని కూడా కలిసినట్టయితే మనం ఎంతమంది ఉన్నాం, ఎక్కడున్నాం అన్నిటికీ కూడా ఒక సంబంధ బాంధవ్యాలే కాదు, ఒక చదువులే కాదు, సహాయ సహకారాలకు కూడా ఈ సంఘాలు ఉపయోగపడతాయి అనేది ఒక గొప్ప భావన. ఆ భావంతో మరి సంఘాలన్నీ ఏర్పాటు చేసుకుని భాగ్యనగర కమ్మ సంఘాలని పెట్టుకున్నాం. 12, 13, 14, 15 సంఘాలు అయినాయి సిటీలోనే. ప్రతి 3వ ఆదివారం వనస్థలిపురంలో ఏం జరుగుతుంది, కుకటపల్లిలో ఏం జరుగుతుంది, అమీర్పేటలో ఏం జరుగుతుంది, ఏఎస్ రావు నగర్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏంటి మంచి చెడ అనేది కూడా మేము ఎప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. అలాగే కార్యక్రమాలు చేసుకుంటూ మేము కుకటపల్లిలో కూడా తర్వాత కమ్మ సంఘం ఏర్పాటు చేసుకొని ఒక 200 మందితో స్టార్ట్ చేశాం. ఒక 80,000 మందిని ఒకే వేదిక మీదకి తీసుకురాగలిగి 1,00,000 స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ చేసి ఒక 110 రూములు పేద విద్యార్థులు, ఇక్కడ చాలా మంది దాతలు ఉన్నారు, అందరి సహకారంతో 1,00,000 స్క్వేర్ ఫీట్లు కడితే 110 రూములు పేద విద్యార్థుల కోసం కట్టాం. పెద్దల కోసం 50 రూములు కట్టాం. ఇంచుమించుగా 95% ఆక్యుపేషన్తో గత 20 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఆడపిల్లల హాస్టల్ ఎక్కడ ఉందంటే వనస్థలిలోపు ఉంది, వనస్థలిపురంలో ఉంది. మగపిల్లల హాస్టల్ ఎక్కడ ఉందంటే కుకటపల్లిలో ఉంది. అలాగే ఏఎస్ రావు నగర్లో కూడా ఉన్నది. ఈ అవకాశాలు మన కుటుంబాలు వాడుకోవాలి అనే ఉద్దేశంతో మన కార్యక్రమాలు పెట్టుకున్నాం. కొంతమంది వచ్చి కొంతమంది రాక, కొంత డీవియేట్ అయ్యి ఫిలప్ చేయాలి, ఖాళీగా ఉండకూడదు, ఓవర్ హెడ్స్ పెరగకూడదు అనే ఉద్దేశంతో మనల్ని ఆదరించే కుటుంబాలకు కూడా అదర్ కమ్యూనిటీస్ కూడా కొన్ని చోట్ల ఇవ్వటం కూడా జరిగింది. కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితిలో తర్వాత రాష్ట్ర కమ్మ సంఘం పెట్టుకోవటం, గత ప్రభుత్వంలో 5 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేయించుకోవటం, అలాట్ చేయించుకున్నప్పటికీ కూడా రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఒక 200 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కమ్యూనిటీ హాల్, పేద విద్యార్థుల వసతి, కోచింగ్ సెంటర్, రూరల్ వాతావరణంలో కూడా ఆదుకోవటానికి ఒక కమ్యూనిటీ హాల్ మరి హైదరాబాద్ నగరంలోనే ఒక పెద్దదిగా కట్టాలనే
ఆలోచనలు చేశాం. దీనిలో కొన్ని దుష్ట శక్తులు స్టేలు తీసుకురావటం, మనలో మనకి విభేదాలు సృష్టించి మనల్ని విడదీసి బతకాలనే వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా అధిగమించి ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు. అతి త్వరలో మీకు శుభవార్త చెప్తాం. బ్రహ్మాండంగా 9.5 లక్షల స్క్వేర్ ఫీట్తో హైదరాబాద్లో ఒక కమ్మవారి కుటుంబాలకి ఒక మంచి ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతని ఎవరికి ఎవరైనటువంటి ఆశీర్వాదం గొప్పగా సంఘాల ద్వారా నాకు వచ్చింది. నేను కమ్మ సంఘాల ద్వారా శాసనసభ్యుడయ్యా. ముందు నేను కమ్మ సంఘాల్లో ఉన్నా. సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులంతా నన్ను తీసుకెళ్లి మా వాడికి టికెట్ కావాలి అని చెప్పి ఇప్పించినటువంటి సంఘాలు. దాంతో ఆ గౌరవం నిలుపుకునే విధంగా 7,68,000 కాన్స్టిట్యున్సీలో, భారతదేశంలోని ఒక పెద్ద కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. నా ప్రాంతంలో హైయెస్ట్ కమ్మవారు ఉన్నారు. మాలో మేము ఎన్ని విభేదాలున్నా 4 గోడల మధ్యలో తిట్టుకుంటాం. కానీ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మేమంతా ఒకటే. అదే భావనతో మన కుటుంబాలన్నీ కూడా ఉండాలి తప్పించి మన రోడ్డు మీద విభేదాలు రాకూడదు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, రకరకాల మనుషులు ఉంటారు, వారిని కూడా సమానం చేసుకొని మనలో కలుపుకొని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు చేయాలి తప్పించి మనని మనం విడదీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. ఇప్పటికే చాలా వీడియోలు మన మీద వ్యతిరేకంగా వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు, దుర్మార్గంగా రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆలోచించండి. చాలా మంది పెద్దలు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, విజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని కోణాల్లో మనం ఉన్నాం. గొప్పగా మనం చెప్పుకోవటానికి మన పెద్దలు మనకి గొప్ప ఆస్తి ఇచ్చారు. గొప్ప ఆస్తి కమ్మవారి కుటుంబంలో పుట్టడమే ఒక గొప్ప ఆస్తి. చేసిన పనులు కూడా గొప్పగా చేశారు. కష్టాన్ని నమ్ముకునేవారు కమ్మవారు, ఎవరిని మోసం చేసేవాళ్ళు కాదు. ఒక కుటుంబాన్నే కాదు, మనతో పాటు అందరూ కూడా సమానంగా బతకాలి, ఎదగాలనే మనస్తత్వంలో కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీలు పెడితే 3 కమ్యూనిస్ట్ పార్టీల్లోని అధ్యక్షులు ఎవరైనా ఉన్నారంటే వారు కమ్మవారే. ఇంకా గట్టిగా చెప్పాలంటే నక్సలిజంలో కూడా మనమే కీలక రోలు పోషించాం. దాని తర్వాత భాగంలో కూడా హాస్పిటల్ రంగంలో, విద్యా రంగంలో, సినిమా రంగంలో, అన్ని రంగాల్లో నెంబర్ 1 పాత్ర మనమే పోషించాం ఆనాడు. ఆ గౌరవం నిలబెట్టుకుంటే మనం చాలు. వచ్చే పరిస్థితుల్లో ఎగోయిజాలు, రకరకాల మనస్తత్వాలతో విడిపోయి విభజించి పాలించాలి అనే చూసే మనస్తత్వాలకు వ్యతిరేకంగా మనం కలిసి నడవకపోతే మన భవిష్యత్తుకు ముప్పు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా సంఘాలు పెట్టుకోవచ్చు, తప్పులేదు. విడదీసి పాలించాలి, ముక్కలు చేయాలా, నా గ్రూపు వేరు, నీ గ్రూపు వేరు. రాయలసీమ ప్రాంతంలో ముఠాల్లాగా తయారయ్యే కార్యక్రమాలు చేసినట్టయితే భవిష్యత్తులో మనకి మనుగడికి ముప్పు వస్తుంది తప్పించి, మన భవిష్యత్ తరాలకి ముప్పు వస్తుంది తప్పించి ఆలోచన చేయాలి. అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. చాలా మంది పెద్దలు కూడా చెప్పాం. ఫస్ట్ వీక్ నుంచి కూడా కొన్ని కంకణం కట్టుకొని వాటిని సర్దుమణికి అందరినీ కలిపి నడిపే విధంగా కృషి చేసే కార్యక్రమంలో కూడా మా పాత్ర మేము పోషిస్తాం. నేను కూడా ఉన్నాను అని చెప్పి పెద్ద మనుషులు ఎవరి కలిసి వచ్చినా వాళ్ళని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయడానికి వెనకడుగేసే పరిస్థితి లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్ర సంఘంలో కూడా చిన్న చిన్న మైనర్ విభేదాలు, కొంతమంది తీసుకొచ్చి పెట్టినటువంటి విభేదాలు, వాటిని కూడా పరిష్కరించి అతి తక్కువ సమయంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 200 కోట్ల రూపాయలతో రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మన తరాలకు ఉపయోగపడే విధంగా కట్టి
బాధ్యతలు మీ అందరికీ కూడా యాక్టివ్ ఉన్న పర్సన్స్ అందరికీ కూడా అప్పజెప్పి చేయించి అప్పజెప్పే బాధ్యతని మేమందరం కూడా కలిసి తీసుకుంటామని, అలాగే శాసనసభ్యుడిగా నాకు 3 సార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను దానికి కీలక పాత్ర పోషిస్తూ నా వంతు సహాయ సహకారాల్లో అందరినీ కలుపుకుని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాల్లో ముందుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి తక్కువ సమయమైనా ఈరోజు ఎక్కువ సంఘాలు కార్యక్రమాలు పెట్టారు. నాకు సమయం ఇస్తే 2 గంటలు నేనే మాట్లాడతా, అన్ని విషయాలు చెప్తా. చాలా మంది పెద్దలు వచ్చారు, మీడియా మిత్రులు వచ్చారు, సీనియర్ మిత్రులు వచ్చారు, వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. అనుభవాల్ని పంచుకోవాలి, విజన్ని పంచాలి, కుటుంబాలు ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలి. మన విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఇచ్చేదాకా, మన పిల్లలకి చక్కటి భవిష్యత్తు ఉండేలాగా చక్కటి దిశ మార్గాల్ని నిర్దేశించి ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్లో చక్కటి మాటలతో ఒక విజన్తో ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు, మంచి మాటలు చెప్తూ ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ చక్కటి కార్యక్రమం పెట్టి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ ఆర్థికంగా, సేవాపరంగా, శ్రమపరంగా అన్ని కార్యక్రమాలను పాలు పంచుకున్నటువంటి వనస్థలిపురం కుటుంబ సభ్యుల కమిటీకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.